యాంకర్ విష్ణుప్రియ. ఈవిడ గురించి అందరికీ తెలుసు అనుకుంటాను. ఈవిడ సినిమాలలో పనిచేసింది, టీవీ షోలలో పనిచేసింది, బిగ్ బాస్లో కూడా పనిచేసింది. కొన్ని షోలకి పోవే పోరా లాంటి షోలకు సుడిగాలి సుధీర్తో కలిసి యాంకరింగ్ కూడా చేసింది. ఈవిడకు ఇన్స్టాగ్రామ్లో 14 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. చూడండి, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1.4 మిలియన్స్ ఉన్నారు. ఏకంగా 14 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే అట్లీస్ట్ ఈవిడ బర్త్డే ఫంక్షన్లకు కానీ వేరే ఏ ఫంక్షన్లకైనా అట్లీస్ట్ విషెస్ చెప్పినా కూడా ఈవిడకు కొన్ని లక్షల రూపాయల ఆదాయం వస్తుంది ఒక నెలకు. కానీ ఈవిడ అలా చేయడం లేదు. ఈవిడ ప్రత్యేకంగా కొన్ని ఫోటోలని కానీ కొన్ని వీడియోలని కానీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఉంది. అవి చూడాలి అనుకున్న వాళ్ళు 399 రూపాయలు ఒక నెలకు కట్టాలి అన్నది. అంటే ఇది ఒక సబ్స్క్రిప్షన్. ఈ సబ్స్క్రిప్షన్ కావాలి అంటే మంత్లీ 399 రూపీస్ కట్టాలి. చూడండి ఎంత కొత్తగా ప్లాన్ వేసింది అని. ఇందులో తప్పేమీ లేదు. ఈవిడ అందాలని ఈవిడ విప్పి చూపిస్తోంది. చూడాలి అనుకున్న వాళ్ళు డబ్బు కట్టి చూస్తారు. ఒక విధంగా చూస్తే ఇందులో మనకు ఎటువంటి తప్పు కనిపించడం లేదు. ఎందుకంటే ఆవిడ అందాలు ఆవిడ ఇష్టం. ఆవిడ చూపించాలి అనుకుంటే చూపిస్తుంది. దానికోసం సబ్స్క్రిప్షన్ పెట్టుకుంది. కానీ ఇక్కడే ఒక చిన్న అడ్డంకు ఆవిడకు ఎదురైంది. సోషల్ మీడియాలో సబ్స్క్రిప్షన్ పేరుతో యువకులను తప్పుదోవ పట్టిస్తోంది. చెప్పలేని విధంగా వీడియోలను పెడుతూ యూత్ను పాడు చేస్తోంది అని కొంతమంది ఆవిడని తిడుతున్నారు. అంతేకాకుండా విజయవాడలో కొంతమంది ఏఐఎస్ఎఫ్ నాయకులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. వీళ్ళు ఈవిడ మీద కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ ఏమిటి అంటే ఇన్స్టాగ్రామ్లో అసభ్యకరమైన కంటెంట్ పోస్ట్ చేసి సబ్స్క్రిప్షన్ల పేరుతో డబ్బు వసూలు చేస్తోందని, వెంటనే సంబంధిత ఈ విష్ణుప్రియ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను బ్లాక్ చేయాలని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ న్యూస్ ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారిపోయింది. చూడండి, ఇందులో తప్పేమీ లేదనే మనకు అనిపిస్తోంది. కానీ సోషల్ ప్లాట్ఫారం దృష్టిలో తీసుకుంటేనేమో ఈవిడ యువకులని పాడు చేస్తుంది అన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే నిండుగా చీర కట్టుకొని పద్ధతిగా ఉండే ఫోటోలు కానీ వీడియోలు కానీ పెడితే ఎవరు 399 రూపాయలు సబ్స్క్రిప్షన్ పెట్టి ఈవిడని చూడరు. కాస్త వల్గర్గానే పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఇదే విషయం చాలా ప్లాట్ఫారాలలో చాలామంది విరుచుకుపడుతూ ఉన్నారు. విష్ణుప్రియ ఒకతే అని కాదు, ఇంకా కొంతమంది కూడాను ఫాలోవర్స్ కోసం, వాళ్ళ ఫేమ్ అవ్వడం కోసం కొంతమంది అర్ధనగ్న ప్రదర్శనలు, పావులా నగ్న ప్రదర్శనలు, 10 పైసల నగ్న ప్రదర్శనలు కూడా చేస్తున్నారు. కొంతమంది ఒంటి మీద అయితే మరీ దరిద్రంగా, మరీ 10 పైసలు కూడాను బట్టలు ఉండడం లేదు. ఇవన్నీ చూశాక కొంతమందికి విసుగు పుడుతోంది. ఇంకొంతమంది ఏం హాయిగా హ్యాపీగా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి విష్ణుప్రియ గారి టాపిక్ కాబట్టి ఆవిడ గురించి మాట్లాడదాం. ఈవిడకు 14 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే అందులో అట్లీస్ట్ 10% ఈవిడని ఫాలో చేసిన 399 రూపాయల సబ్స్క్రిప్షన్తో ఎంత డబ్బులు వస్తుందో చూసుకోండి ఈవిడకు నెలకు. నేను ఎందుకు ఎంత ఎక్కువ డబ్బులు అంటున్నాను అంటే, ఇటువంటి సబ్స్క్రిప్షన్లు వీటి గురించి మనం మాట్లాడాము అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు కదా, ఎక్కువ మంది ఫాలోవర్స్ కాబట్టి ఎక్కువ అమౌంటే వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా కానీ. ఆవిడకు ఏకంగా 14 లక్షల మంది ఉన్నారు. అది ప్రతి నెలకు పెట్టింది. సబ్స్క్రిప్షన్లు అనేది పర్మనెంట్ సబ్స్క్రిప్షన్ కూడాను కాదు. పర్మనెంట్ సబ్స్క్రిప్షన్ అన్న అయితే కామన్ అనుకోవచ్చు. వన్స్ ఒక్కసారి అమౌంట్ కట్టేశారు అంటే సరిపోతుందిలే, ఇంకేం మళ్ళీ కట్టేది ఉండదు కదా అని.
ఈవిడ ఎలా ప్లాన్ చేసింది అంటే నెల నెల సబ్స్క్రిప్షన్లు పెట్టేసింది ఏకంగా. ఈ విధంగా మనం లెక్కేసుకుంటే ఈవిడకు 10% అంటే 1,40,000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్న 5,58,00,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంది ఒక నెలకు. ఇంత వద్దులే, అట్లీస్ట్ 1% అంటే కనీసం 14,000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడాను ఈవిడకు 55 లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉంది నెలకు. ఇంకా సబ్స్క్రైబర్లు పెరిగారు, అమౌంట్ పెరిగింది, ఆదాయం పెరిగింది అంటే వీళ్ళు కూడాను ఇంకొంచెం శృతి మించుతారు. ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్లు కూడా రోజు రోజుకి పెరుగుతూనే వస్తారు. ఈ విధంగా మనం లెక్కగట్టాము అంటే సినిమా హీరోయిన్ల కంటే కూడాను ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశమే ఉంది. కాకపోతే విష్ణుప్రియని ఒక విషయంలో అయితే మెచ్చుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మంగ్లీ అనే ఒక వ్యక్తి గురించి చూసాం. ఆవిడ పాటలు పాడుకుంటూ ఉంటుంది. ఆవిడ మరియు ఆవిడ చెల్లెలిని పెళ్లి చేసుకుంటాను అని చెప్తున్నటువంటి మధు, ఆవిడ తమ్ముడు, వీళ్ళందరూ కలిసి 200 కోట్ల రూపాయల వరకు మోసం చేశారు ప్రజల దగ్గర. వాళ్లకు నెలకు 4 రూపాయలు 5 రూపాయలతో వడ్డీ వేసిస్తాము, అంతేకాకుండా మీకు ఒక ఫ్లాట్ కూడా ఇస్తాము అని చెప్పేసి నిండుగా పచ్చి మోసం చేశారు పాపం. ఈ విష్ణుప్రియ లాంటి వాళ్ళు అటువంటి మోసాలు చేయకుండా, మంగ్లీ టైప్లో పచ్చిగా మోసం చేయకుండా వీళ్ళ అందచందాలని పణంగా పెట్టి డబ్బులు సంపాదించడం పెద్ద నేరమైతే కాదు. నేను ఎందుకు ఈ మాటని మళ్ళీ చెబుతున్నాను అంటే విష్ణుప్రియ కంటే ఘోరంగా నీచంగా హనీ ట్రాప్ చేసి డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు మంగ్లీ ఉదాంతం మీ అందరికీ తెలుసు అనుకుంటా. 2 రాష్ట్రాలలోనే కాదు దేశంలోనే హాట్ టాపిక్ అయి కూర్చోంది. 200 కోట్ల రూపాయల వరకు మోసం చేశారు. ఈవిడ అటువంటి మోసాలకేం తెరపడలేదు. అయినా కూడా ఇది తప్పే అని కంప్లైంట్ ఇచ్చారు. నాకు తెలిసి ఈ కేసు అయితే సైబర్ క్రైమ్లో నిలిచే అవకాశం అయితే లేదు. ఎందుకు నిలిచే అవకాశం లేదు అంటున్నాను అంటే సమాజాన్ని తప్పు పట్టిస్తున్నారు అంటే మీరు చూడకండి అంటారు. ఇప్పుడు సమాజాన్ని తప్పు పట్టిస్తున్న బూతు సినిమాలు ఎన్ని వస్తున్నాయి? అటువంటి బూతు సినిమాలలో పెద్ద పెద్ద హీరోలు ఎంతమంది నటిస్తున్నారు? వాటికే ఎటువంటి అబ్జెక్షన్లు లేవు. సెన్సార్ బోర్డు వాళ్ళు క్లియర్గా వదిలేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఈ కేసు ఏదో అవుతుంది అనుకోవడం అయితే మన అమాయకత్వమే. మీరేమంటారు మిత్రులారా అన్నది కామెంట్ చేయండి.